ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం ఆశ్వీజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వీజ బహుళ సప్తమి, అనంతరం తిథి అష్టమి. సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది, అలాగే గృహ సంబంధిత కార్యక్రమాలకు కూడా బాగా ఉపకరిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈ బుధవారం నాడు చేపట్టేటువంటి విద్యా సంబంధిత కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు చేసేటువంటి పెసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణం బుధ దశ నడుస్తున్న వారికి లేదా అంతర్దశ నడుస్తున్న వాళ్ళకి బాగా ఉపకరిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి శుభప్రదం, శాంతి అవసరం లేదు. ఈరోజు ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వ్యాపార ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకి పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో సామాన్య పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు గ్రహ ప్రతికూలతని దూరం చేసి, విఘ్నాలని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠనాన్ని పఠించడం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు మట్టుమాయమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరుల చేయూత లభిస్తుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాన్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకదారాస్తవాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు ఆర్థికంగా చేకూరుతాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక లాభాల్ని కూడగట్టుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆధ్యాత్మిక పూజలు నిర్వహించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతకే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలను విద్యాపరంగా మాత్రం చేపట్టగలుగుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు పరిస్థితులు దూరమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలను సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, అనుకూలిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి సంపెంగ పూలతో కూడినటువంటి పూజలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, అనుకూల పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా లాభం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. మిత్రుల ద్వారా సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపారరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారిని అలరింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహావిష్ణువుకు చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు మీకు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో పొరపాట్లు దొరికినప్పటికీ తిరిగి సరిదిద్దుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు పరిష్కరించబడతాయి. ఈ సాయంత్రం ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరాన్ని ధరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహార దక్షత కలిగినప్పటికీ ప్రతికూల పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఆటంకాలను చవిచూస్తారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులకు వేగవంతంగా పరిష్కారాలు పొందలేకపోతారు. గృహ విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక అనిశ్చితిని దూరం చేసుకోగలుగుతారు. ఆలోచన దోషాలని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ కార్యక్రమాల్లో కార్యదీక్షకి నడుం కడతారు. వృత్తి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. విద్యాపరమైనటువంటి లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కూడా కొనసాగించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించినప్పటికీ ఆలస్యంగా ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ సంబంధిత లావాదేవీలు కొంతవరకు యోగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. ఈ సాయంత్రం ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వాహన సౌఖ్యం చేకూరుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు భాగస్వాముల ద్వారా చేకూరుతాయి. మిత్రుల ద్వారా మైత్రి ఏర్పడుతుంది. లాభాలను గడించేటువంటి ఆలోచన కార్యక్రమ నిర్వహణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితులని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఈ సాయంత్రం ఈ రాశివారు శివస్తుతి చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు కూడా చేకూరుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మంచంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కళ్ళ అందానికి ఆరోగ్యానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. కళ్ళు మనకి ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది, అలాగే చూసేటప్పుడు అందంగా కనపడాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. వాటి కోసం ఏంటంటే చిన్న చిన్న సూచనలు పాటిస్తూ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కళ్ళను అందంగానూ ఆరోగ్యంగానూ కూడా ఉంచుకోవచ్చు. మామూలుగా ఏంటంటే కంటికి తొందరగా శ్రమ పడిపోయేటువంటి ఒక లక్షణం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా సున్నితంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కళ్ళని ఎక్కువగా శ్రమ పెట్టకుండా ఉండాలంటే ఏంటంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు, అంటే చదువుతున్నా కానీ కంప్యూటర్ చూస్తున్నా కానీ ఎక్కువసార్లు రెప్పలు వేస్తూ ఉండాలి.
అలా రెప్పలు వేస్తున్నట్టయితే కనుక కంట్లోంచి కంటి నీరు కొంచెం వచ్చి కంటికి కావాల్సినటువంటి రక్షణను ఇస్తూ ఉంటుంది. అంటే ఒక నీటి లాంటి పొర వచ్చి దాన్ని కదిలేందుకు, తర్వాత అక్కడ ఎటువంటి ఎరుపు అది రాకుండా ఉండడానికి కూడా బాగా తోడ్పడుతుంది. అలాగే కళ్ళు అందంగా కూడా ఆరోగ్యంగా కూడా ఉండాలంటే ఏంటంటే రోజులో కనీసం ఒక 10 నుంచి 15 సార్లు చల్లటి నీటితోటి కడుక్కుంటూ ఉండాలి. అంటే ఎటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళైనా కూడా కళ్ళు ఆరోగ్యంగాను అందంగా ఉండడం కోసమని గులాబీ రేకులు బాగా తోడ్పడతాయి. మనకి చాలా తేలికగా దొరికేటువంటి ఎర్ర గులాబీలు చాలా సున్నితంగా ఉండేటువంటి కంటికి మంచి సున్నితమైన ఔషధంగా బాగా పనిచేస్తాయి. దీనికి ఏం చేయాలంటే ఈ గులాబీ రేకులని కొంచెం చేతితోటి బాగా నలిపేసి ఒక కప్పు నీళ్ళల్లో ఒక 4 గులాబీ రేకులు వేసి ఉంచేసి సుమారుగా ఒక 3-4 గంటల పాటు ఆ రేకుల్ని ఆ నీళ్ళలో నాననివ్వాలి. ఆ తర్వాత ఆ నీళ్ళని వడపోసి తీసుకుని ఆ నీటితోటి కంటిని కడుక్కుంటూ ఉండాలి. ఇలాగా రోజులో కనుక ఒక 10-15 సార్లు కొంచెం కొంచెంగా ఈ గులాబీ రేకు నీళ్ళతోటి కళ్ళని కడుక్కుంటూ ఉంటే కళ్ళు చక్కగా ఆరోగ్యంగానూ ఉంటాయి, అందంగానూ ఉంటాయి. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహావీరాయ నమః. రావణుడి దర్శనం కావాలి. ఎందుకు కావాలి? 4 మంచి మాటలు చెప్పాలి. ఎవరు చెప్పమన్నారు? ఆయన ఏమైనా చెప్పమని ఎవరైనా అడిగారా? పంపించినప్పుడు రాముడు ఆ మాట అన్నాడా? మరి ఎందుకు ఆయనేగా అన్నారు? భూతాశ్చార్దాహ విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః అన్నారు. నేను విద్వాంసుణ్ణనుకున్నటువంటి దూత వలన ప్రభువు కార్యాలు పాడైపోతాయని. మరి అటువంటి వ్యక్తి రాముడు చెప్పని పని ఎందుకు చేస్తున్నట్టు? అసలు రావణాసురుడికి 4 మంచి మాటలు చెప్పాలనేటటువంటి ఆలోచన హనుమకి ఎందుకు కలగాలి సుందరకాండలో? దానికి 2 ప్రబలమైనటువంటి కారణాలు. ఒకటి, హనుమని పంపేటప్పుడు ఆయన ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చనయ పండిత. దేశకాలములను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏం చెయ్యాలనేటటువంటిది నువ్వు పూర్ణముగా తెలిసున్నవాడవని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి నువ్వు ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు అని శాసనం లేదు. అప్పటికి ఆ సమయానికి ఏది చేస్తే బాగుంటుందని నీకు అనిపిస్తుందో ఆ పని చెయ్యడానికి నీకు అధికారం ఉన్నది. మీరు ఒకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. భక్తి చేత ఆయన రామదూత అంటారు, కానీ ఆయన ఉన్న అధికారం బట్టి చూస్తే సుందరకాండలో హనుమ కార్యం ప్రధానంగా ఎవరి పనుపున అంటే సుగ్రీవుడి పనుపున. కారణమేమి అంటే అందుకే కపిరాజ హితంకర అంటుంటారు మహర్షి. సుగ్రీవుడికి హితంకరుడై వచ్చారు. ఈయన చేసిన పని వలన సీతమ్మ తల్లికి ఏదైనా ఇబ్బంది కలిగితే దాని వలన మాట పోయేది ఎవరిది అంటే సుగ్రీవుడిది. హనుమ యొక్క జీవితాన్ని పరిశీలనం చేస్తే ఒక ఉద్యోగి ఎంత జాగ్రత్తగా ఉద్యోగం చేయాలో అర్థం. ఇప్పుడు ఆయన అధికారం ఇచ్చి పంపాడు, నీ ఇష్టం, అప్పటికి నువ్వు నిర్ణయం తీసుకోవచ్చని. ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకోవాలి? నేను రావణాసురుడితో మాట్లాడతాను అని ఎందుకు అనాలి అంటే ఆయన విశాల హృదయం అది. వాడు మూఢుడు కావచ్చు, కానీ తనకంటూ ఒక కర్తవ్యం ఉంది. ఏమిటి ఆ కర్తవ్యం అంటే చెప్పడం వరకు. తను చెప్పాలి. నువ్వు పొరపాటు పడుతున్నావు, సీతమ్మ తల్లి నీ చేత అనుభవింపబడవలసినటువంటి వస్తువు అనుకుంటున్నావు. అసలు ఆవిడ అటువంటిది కాదు, పరమ ప్రమాదం ఆవిడ జోలికెళ్ళడం. 2, రాముడు నువ్వనుకుంటున్నటువంటి వీరుడు కాడు, మహాపరాక్రమవంతుడు. నిష్కారణంగా నువ్వు కాదు, నీతో పాటు లంక నశించిపోతుంది. ఇది చెప్పాలి. ఎక్కడ చెప్పాలి? చాటుగా ఏదో దూరి వెళ్ళి అంతఃపురంలో ఉన్న రావణాసురుడికి చెప్పి వెళ్ళిపోకూడదు. అందరి ముందు సభామధ్యంలో చెప్పాలి. సభామధ్యంలో చెప్తే కనీసంలో కనీసం ఎవడో ఒకడుంటాడు ధర్మాత్ముడు. ఇది ఆశ. దేని కొరకు మంచిని ప్రబోధం చెయ్యాలి అంటే ఒక్కడు మారితే చాలు, తన జీవితానికి ఒక ప్రయోజనం చేకూరినట్టు. ఎవడో ఉంటాడు ఒకడు, వాడొక్కడు వింటాడు, వాడొక్కడు ధర్మం గురించి మాట్లాడతాడు, తప్పును ఇలా చెయ్యొద్దని చెప్తాడు. అది ఏమైనా చెయ్యొచ్చు. రామాయణంలో నిజంగా చేసింది. విభీషణుణ్ణి ధర్మాత్ముడిగా వెలుగులోకి తీసుకొచ్చింది హనుమ యొక్క రాయబారమే. లేకపోతే విభీషణుడి యొక్క ప్రజ్ఞా విశేషం, ఆయనకి ధర్మమునందున్న పక్షపాతం వ్యక్తం అవ్వడానికి తగినటువంటి వేదిక లేదు. విభీషణుడు వెలుగులోకి వచ్చాడు.
రెండు, విభీషణుడు రావణాసురుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కావలసినటువంటి బీజం అక్కడ పడింది. పరమధర్మాత్ముడైన ఒక్కడు రావణుడి పనుపున మిగిలిపోయినా ఏమో లంక నాశనం అయ్యేదో కాదో చెప్పలేం. ఎందుకంటే 1000 మంది అధర్మాత్ములు ఒక చోట నించున్నా అందులో ఒక్క ధర్మాత్ముడు నిలబడి ఉంటే పడవలసిన పిడుగు పడదు. ఎందుకంటే వాడు ఉన్నాడు కనుక. మిగిలిన 999 మంది రక్షింపబడతారు. విభీషణుడు రావణాసురుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల లంక నాశనమైపోవడానికి కావలసిన బీజం ఎక్కడ అంకురారోపణం పొందింది అంటే హనుమ చేసినటువంటి రాయబారంలో ప్రారంభమైంది. రెండు, అప్పటి వరకు ఇతరుల్ని కష్టపెట్టడమే కానీ ఇతరుల్ని చంపేయడమే కానీ తన వాళ్ళు చచ్చిపోవడం అంటే ఏమిటో బాధ తెలిసి వచ్చింది రావణాసురుడికి హనుమ యుద్ధం చేయడం వల్లే, అక్షకుమార సంహారం వల్లే. లేకపోతే వాడికి తెలియదు జీవితంలో. మొట్టమొదటిసారి జాగ్రత్తతో భయంతో వాడు ఇంద్రజిత్తుతో మాట్లాడింది హనుమ వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యడం వల్లే. ఇవన్నీ నేను కేవలం హనుమ యొక్క వైభవం, ఆయన నిర్ణయం చేయడం వెనక ఉండేటటువంటి పరిణితి మాట్లాడితే సుందరకాండ ఎక్కడవుతుంది? కాబట్టి నేను కేవలం మత్సుకి ఒక విషయాన్ని మీతో పరిశీలన కొరకు విడిచిపెట్టాను. మిగిలింది మీరు సుందరకాండ చదివి పరిశీలించి చూడండి. అందుకే ఆయన గురించి చెప్తూ బుద్ధిమతాం వరిష్టం అంటారు. బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు. ఆయన అనుగ్రహం ఉంటే ఎవరికైనా సరే సక్రమమైనటువంటి నిర్ణయం చెయ్యడం. ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి యశోవిరాజితుడు కావడం కానీ ఒక మనిషి ప్రమాదపు అంచులలోకి జారిపోవడం కానీ చేసిన నిర్ణయాల వలననే ఉంటుంది. ఆ నిర్ణయాలకి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనాన్ని ఇచ్చేటటువంటిది దైవమే. ఆ దైవం యొక్క అనుగ్రహమే మనిషిని కీర్తి ప్రతిష్టల యందు నిలబెట్టి 10 మందికి ఆదర్శంగా ఉంచుతుంది. అలా ఉంచాలి అంటే ఈ లోకంలో 2 రూపాలు బుద్ధి ప్రచోదనానికి చెప్పబడతాయి. ఒకటి హనుమ. అందుకే మొట్టమొదటి మాట ఆయన గురించి అదే చెప్తారు. బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వక్పుటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. రెండవది పరదేవతా స్వరూపం. అవిద్యానామంతస్తిమిరవిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. హనుమ యొక్క వైభవం అంత గొప్పది. రెండవది మీరు చూడండి, అసలు అలా వెళ్ళడం సీతమ్మ తల్లి విషయం పక్కన పెట్టండి, తనకి ముందు ప్రమాదం. ఉన్నవాళ్ళేం సామాన్యులు లేరు. అంత ప్రమాదమని తెలిసినా కూడా ధైర్యంతో ఆయన నిలబడతారు. ఎవరి కోసం? తన కొరకేమైనా ఉందా అందులో? ఏమీ ఉండదు. ఈ మాట ఇప్పుడు కాదు, బయలుదేరినప్పుడు చారణలు చెప్పారు. రామార్థం వానరార్థంచ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. తన కొరకు అని జీవితంలో ఏదీ చేసుకోని వాళ్ళు, అసలు తన కొరకన్నా ఆలోచన లేని వాళ్ళు, జగత్తుని ఉద్ధరించడం ఒక్కటే జీవితాదర్శంగా బతికిన వాళ్ళు ఇద్దరే కనపడతారు. ఎన్ని కష్టాలకైనా లోనై. ఒకరు హనుమ, 2 శంకర భగవత్పాదులు. అటువంటి హనుమ యొక్క అనుగ్రహం సర్వకాలముల యందు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఉండాలి. జాతికి పట్టిన జాడ్యం వదిలిపోవాలంటే, అందరి యందు చైతన్యము వెల్లివిరియాలి అంటే ప్రతి చోట హనుమ దేవాలయం ఉండాలి. అందుకే మీరు చూడండి, పూర్వం మీరు ఏ పల్లెటూరు వెళ్ళినా పల్లెటూరు ప్రారంభంలో దాసాంజనేయుడు కానీ అభయాంజనేయుడు కానీ ఊరు మొదట్లోనే కనపడేవారు. ప్రత్యేకించి నది కాలవలు ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రతి చోట హనుమ యొక్క మూర్తి ఉంటుండేది. ఎంత చీకట్లో వెడుతూ ఉండండి, ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇక్కడే ఉందని పరమ ధైర్యంగా వెళ్ళిపోతుండేవారు. ఆయన రూపంలో ఉన్న గొప్పతనం. అందుకే మనం అనుకున్న కథ ఆయనకు అన్వయం అవ్వదు. ఆయనకి అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ. సీతాదర్శనం చాలా కష్టం. ఎందుకని? తన ప్రయత్నానికి అవదు, ఆవిడ అనుగ్రహిస్తే అవుతుంది. అది అయిపోయింది. ఇక మిగిలింది చాలా చిన్న కార్యం. ఏమిటది? రావణుడితో మాట్లాడడం. రావణుడితో మాట్లాడడం అంటే తను సిద్ధం మాట్లాడడానికి, మంచి మాట చెప్పడానికి. లోకంలో మంచి మాట చెప్పాలనుకున్నవాడు మంచి మాట చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకంలో కష్టం ఏమిటంటే మంచి మాట చెప్పే మాట వాడి మాట వినడానికి ఇంకొకడు సిద్ధంగా ఉంటాడు.
ఈ మాట రామాయణంలో 1కి 10 మాటలు చెప్పబడింది. అరణ్యకాండలో మారీచుడు మాట్లాడుతూ అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పద్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః. ఎదుటివాడు కనబడ్డప్పుడు వాడు చెడ్డవాడో తప్పు మార్గంలో ఉన్నాడో అని తెలిసినా, అబ్బెబ్బే మీరు చాలా మంచివారండి, చాలా మంచి పని చేస్తున్నారండి అని ఒబ్బేసి మాట్లాడేవాళ్ళు లోకంలో ఉంటారు. తనని తప్పు పట్టుకుంటాడేమో, దూరం పెడతాడేమో అని తెలిసినా హితం కోసం మంచి మాట్లాడేవాడు ఎక్కడో ఒక్కడే ఉంటాడు. అలా ఒకడున్నా వాడి మాట వినేటటువంటి వాళ్ళు మాత్రం తక్కువ ఉంటారు. ఒకవేళ అలా చెప్పేవాడు అలా వినేవాడు కలిస్తే అది అద్భుత వాంగ్మయానికి ప్రాతిపదిక అవుతుంది. కాబట్టి ఆయన ఉద్దేశ్యం రావణుడితో మాట్లాడాలి. రావణుడితో మాట్లాడడానికి ఆయన సిద్ధం. వాడు వింటా తరువాత మాట, ఆయన కర్తవ్యం ఆయనకి పూర్తవుతుంది. కానీ రావణ దర్శనం ఏ కారణానికి ఇస్తాడు? అపారమైనటువంటి అహంకారం ఉన్నవాడు. అంత అహంకారం ఉన్నవాడు అసలు ఆ ఊరి ప్రారంభంలో నిలబడినటువంటి లంకా అధిష్టాన దైవమైనటువంటి లంకిణియే ఆయన్ని లోపలికి పంపలేదే. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం అన్నది. ఇక ఆ లంకా పరిపాలకుడైన రావణాసురుడు ఒక వానరంతో నేను మాట్లాడతాను రమ్మనండి అంటాడా పిలిస్తే? అలా అనడానికి ఎంతో విశాల హృదయం ఉండాలి, ఎంతో సంస్కారం ఉండాలి. అది రామచంద్ర ప్రభు అయితే, అది ఇక్ష్వాకు వంశం అయితే. ఇక్ష్వాకు వంశంలో అసమంజసుడని సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మీ అబ్బాయి పిల్లల్ని సరయూ నదిలో తోసేస్తున్నాడన్నారు. వెంటనే ఆయన పిలిచి దేశ బహిష్కారం వేశాడు. న్యాయ ఘంట అని ఉండేది ఈ దేశంలో. చాలా 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 గొప్పదైన సంస్కృతి విభవంలో ఒకటి న్యాయఘంట. అర్ధరాత్రి ప్రభువు నిద్రపోతున్నా ఎవరు వచ్చి గంట కొట్టినా ప్రభువు లేచొచ్చి దర్బారు తీరుస్తాడు. న్యాయస్థానంగా మారిపోతుంది. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అని ఇప్పుడు అంటున్నాం మనం. అది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడో పూర్వం రాజు న్యాయాధికారి. వెంకటేశ్వర వైభవంలో అయితే ఓ ఆవు వచ్చి గంట కొడితే వచ్చి తీర్పు చెప్పాడు రాజు, చోళరాజు. కాబట్టి న్యాయం అందించడానికి ప్రభువు ముందుకి రావడం అన్నది దానికి తగినవాడు కూర్చుంటేనే ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆయన సీతాదర్శనమైన తరువాత ఇక యోగి స్వరూపాన్ని పొందినటువంటి హనుమ. అది ఆత్మ యొక్క అనుభవం. అందుకే ఒకసారి యోగి స్థితిని పొందిన తరువాత ఇక యోగికి భయం ఉండదు. కళ్ళు అందంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేస్తూ ఉండొచ్చు. అలాంటి వ్యాయామాలు ఏంటంటే 2 కళ్ళని మూసేసుకుని చేతులను ఒక దొప్పల్లాగా చేసి 2 కళ్ళ మీద మూతలా పెట్టుకోవాలి. మూతలాగా పెట్టుకుని కంటి లోపల ఉండేటువంటి గుడ్డుని గుండ్రంగా తిప్పుతూ ఉన్నట్టయితే కనుక కంటికి అంటే ఎక్కువ వెలుగు వల్ల వచ్చేటువంటి శ్రమ కానీ, లేకపోతే ఆ కంటి గుడ్లు ఎక్కువగా పనిచేయడం వల్ల వచ్చేటువంటి శ్రమ కానీ తగ్గి విశ్రాంతి లభిస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే త్రాటక క్రియ అని ఒకటి ఉంటుంది. అంటే కంటి గుడ్డుని కుడి పక్కకి, పైకి, మళ్ళీ ఎడం పక్కకి, కిందకి కూడా నెమ్మదిగా తిప్పేటువంటి ఒక క్రియ. ఇలాంటి ఎక్సర్సైజులు కూడా కంటికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే మరొకటి ఏంటంటే నోటి నిండా నీళ్లు పోసుకుని బాగా పుకిలిచ్చుతూ ఉండాలి. అంటే కదలికలన్నీ, ముఖంలో ఉండేటువంటి కండరాలన్నీ కదిలేలాగా నోట్లో నీళ్లు పోసుకుని ఒక 2-3 నిమిషాల పాటు పుకిలిస్తూ ఉంటే కూడా కంటిలో ఉండేటువంటి ఆ కండరాలకి ఒక ఎక్సర్సైజ్ లాగా అయ్యి కళ్ళు ఆరోగ్యంగాను అందంగాను ఉంటాయి. అలాగే మరొక చిన్న ఔషధం ఏంటంటే మనం దీన్ని తయారు చేసుకుంది కూడా గులాబీ రేకులనే వాడుకుంటాం. గులాబీ రేకుల్ని, ఒక గుప్పెడు గులాబీ రేకులను తీసుకుని ఒక గ్లాసు వేడివేడి నీటిలో ఈ గులాబీ రేకుల్ని వేసేయాలి. వేసి దాన్ని ఒక 2-3 గంటల పాటు అలా ఉంచుకోవాలి. అలా ఉంచిన తర్వాత అంటే ఆ నీళ్ళలోకి గులాబీ రేకుల సారం దిగిన తర్వాత వాటిని వడపోసుకుని తీసుకోవాలి. ఆ నీటిలో కొంచెం ఆముదాన్ని కలపాలి. ఒక 10-15 ఆముదపు చుక్కల్ని ఇందాక మనం తీసుకున్నటువంటి గులాబీ రేకుల నీటిలో కలుపుకోవాలి. కలిపేసుకుని ఈ మిశ్రమంలో మెత్తటి దూది తీసుకుని ఆ దూదిని ఈ నీటిలో ముంచి కొద్దిగా పిండి తడితడిగా ఉన్నటువంటి ఆ దూదిని 2 కళ్ళ మీద పెట్టుకొని ఒక 10-15 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని పడుకుంటూ ఉండాలి. ఈ విధంగా రోజుకు ఒక్కసారి చేస్తూ ఉన్నా కూడా కంటికి ఒక మంచి విశ్రాంతి దొరికి కళ్ళు అందంగానూ ఉంటాయి, ఆరోగ్యంగానూ ఉంటాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా చంద్రగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో
చంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి ముత్యధారణ ఎంతగానో ఉపకరిస్తుందని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అయితే ముత్యాలలో కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషవంతమైనటువంటి ముత్యాలను గురించి వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే గ్రంథంలో చాలా చక్కగా వివరించాడు. అటువంటి ప్రత్యేకమైనటువంటి ముత్యాలను మనం ధారణ చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి రీతులలో విశేషంగా విజయాలు సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వరాహమిహిరుడు బృహత్ సంహితలో చెప్పినటువంటి ముత్యాలను గనక మనం పరిశీలించినట్లయితే మనకి భూవాతావరణంలో గాలి 7 పొరలలో ఉంటుంది. ఈ 7 పొరలలో ఆఖరిదైనటువంటి 7వ పొరను పరవాహ అనే పేరుతో పిలుస్తారు. ఈ పరవాహ అనేటటువంటి 7వ పొరలో కొన్ని మేఘాలు ఏర్పడినటువంటి తరుణంలో ఆ మేఘాలలో సహజ సిద్ధంగా కొన్ని ముత్యాలు ఏర్పడతాయి. అటువంటి ముత్యాలను మేఘముక్త అనే పేరుతో పిలుస్తారు. ఆ విధంగా భూవాతావరణంలో ఉన్నటువంటి గాలి పొరలలో ఉన్నటువంటి 7వ పొరలో ఉన్నటువంటి మేఘాలలో సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి ఈ మేఘముక్త అనేటటువంటి ముత్యాలు మనకి ఏ విధంగా లభిస్తాయి అనే విషయాన్ని పరిశీలించినట్లయితే ఏ నెలలోనైనా సరే పుష్యమీ నక్షత్రం ఉన్న సమయంలో కానీ, శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలో కానీ వర్షాలు కురిసేటప్పుడు వర్షంతో పాటు వడగండ్ల రూపంలో ఆ ముత్యాలు భూమి మీద రాలిపడతాయి. ఇవి కాంతివంతంగా మెరుపు కాంతితో మెరుస్తూ ఉంటాయి. వీటిని ఎవరైతే ధారణ చేస్తారో వారికి సమస్త అనారోగ్య సమస్యలు నివారించబడతాయని, అత్యద్భుతమైనటువంటి ఆరోగ్య సిద్ధిని పొందటానికి మేఘముక్త అని పిలువబడేటటువంటి ముత్యాలు ఎంతగానో సహకరిస్తాయని వరాహమిహిరుడు బృహత్ సంహితలో తెలియజేశాడు. అదేవిధంగా వరాహమిహిరుడు చెప్పినటువంటి అత్యుత్తమమైనటువంటి ముత్యాలను మనం పరిశీలించినట్లయితే అడవులలో దట్టమైనటువంటి వెదురు పొదల నుంచి వేణుగానం లాంటి ధ్వని మనకు వినిపిస్తుంది. ఈ ధ్వని ప్రత్యేకంగా ఏ నెలలోనైనా సరే శ్రవణ నక్షత్రం, స్వాతి నక్షత్రం, పుష్యమీ నక్షత్రం ఉన్న సమయంలో మనకు వినిపిస్తుంది. ఆ నక్షత్రం ఉన్న సమయం మొత్తం కూడా ఆ ధ్వని మనకు వినిపిస్తూ ఉంటుంది. ఈ వెదురు కణుపులలో ఉండేటటువంటి ముత్యాలను వంశీముక్త అనే పేరుతో పిలుస్తారు. వంశీముక్త అనేటటువంటి ముత్యాలను మనం ధారణ చేసినట్లయితే సంగీత సాహిత్యాలలో విశేషంగా రాణించవచ్చని, సర్వ కళలలో అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి ఆస్కారం ఉందని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా సముద్రం యొక్క అంతర్భాగంలో స్వచ్ఛంగా చేప కన్ను ఆకారంలో కొన్ని ముత్యాలు మెరుస్తూ ఉంటాయి. అటువంటి ముత్యాలు మనకు లభించినట్లయితే చీకట్లో చూడగలిగేటటువంటి శక్తిని కూడా మనం పొందవచ్చని, ఉద్యోగ వ్యాపారాలలో అత్యుత్తమంగా రాణించటానికి అవి ఎంతగానో సహకరిస్తాయని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సులభంగా పొందటానికి, మన గృహంలో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేయటానికి ఉపయోగపడేటటువంటి ముత్యం ఒకటి ఉంది. పాంచజన్యం అనే పేరు కలిగినటువంటి శంఖంలో నీలం రంగులో ఉన్నటువంటి ముత్యం మనకు లభిస్తుంది. ఆ నీలం రంగులో ఉన్నటువంటి ముత్యానికి ఎటువంటి మెరుపు కూడా ఉండదు. దీన్ని శంఖముక్త అనే పేరుతో పిలుస్తారు. దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నటువంటి తరుణంలో లక్ష్మీదేవి పాంచజన్యం అనే పేరు కలిగినటువంటి శంఖంలో ఉన్నటువంటి శంఖముక్త అనేటటువంటి ఈ నీలం రంగులో ఉన్నటువంటి ముత్యం నుంచే ఆవిర్భవించిందని, ఎవరైతే ఆ ముత్యాన్ని ధారణ చేస్తారో వాళ్ళ ఇంట్లో కాలి అందియలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి నాట్యం చేస్తుందని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కనుక ఈ విధమైనటువంటి దేవతా ముత్యాలను కనుక మనం ధారణ చేసినట్లయితే అత్యుత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. సముద్రంలో ఉండేటటువంటి ముత్యపు చిప్పలలో లభించే ముత్యాలలో కూడా స్వాతి ముత్యానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. స్వాతి ముత్యం ఎలా తయారవుతుందో, స్వాతి ముత్యం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు వాటి ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. యుజర్ యోగే, యోగము చాలా విశేషమైనది. యోగం అంటే ఏంటి అర్థము? కలయిక. నక్షత్రము చంద్రుడు
ఈ రెండిటి యొక్క సారాంశమే, ఈ రెండిటి యొక్క ఫలమే యోగం, నక్షత్ర యోగం. కృత్తికా నక్షత్రము 4వ పాదంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు జన్మిస్తే వారి యొక్క లక్షణాలు ఉత్కృష్టాంశలో ఉంటాయి. అధిపతి గురువు అవుతాడు. రాస్యాధిపతి శుక్రుడు, అంశాధిపతి గురువు, నక్షత్ర దశానాథుడు సూర్యభగవానుడు. పరిపూర్ణమైనటువంటి ఉజ్వలమైన చైతన్యవంతమైన ఉత్సాహవంతమైన ఆరోగ్యవంతమైన భవిష్యత్తు ఉంటుంది. దీర్ఘాయుష్మంతులై ఉంటారు. జ్ఞానాసక్తి ఎక్కువగా ఉంటుంది. జ్ఞానాసక్తత, రచనా సామర్థ్యం, వివేకము, వాక్ సంపద, వేద సంపద, పరిపూర్ణమైనటువంటి ధార్మిక చింతన కలిగి ఉంటారు. ధనాధిపత్యం వహిస్తూ ఉంటారు. అందరిపైన కూడా అధిపతులుగా ఉంటారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. రాస్యాధిపతి శుక్రుడు అవటం, అందులో జ్ఞానం కలిగి ఉండటం, వారు ఏ పని చేస్తే ఆ పనిలో వాళ్ళు నిబద్ధత కలిగి ఉంటారు, విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఉత్కృష్టాంశలో జన్మించడం ద్వారాగా గురు ప్రభావం అధికంగా ఉంటుంది. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ధారణా సంపద బాగా పనిచేస్తుంది. ధారణాశక్తి అధికంగా ఉంటుంది. మేధో సంపద కలిగి ఉంటారు. ప్రధానంగా రాజకీయ నాయకులుగా భాసిల్లుతూ ఉంటారు. ఉన్నత పదవులని అలంకరించి ఉంటారు. ఎక్కడ ఉన్నా కూడా ప్రతిభతో గుర్తింపును పొందుతారు. అందరినీ ఆకర్షిస్తారు. అనేక ఉన్నత పదవులు అధిరోహిస్తారు. ధార్మిక బుద్ధి, ఉన్నత విద్యావంతులవుతారు. ప్రధానంగా విద్యారంగాల్లో యోగాన్ని పొందుతారు. అంతేకాకుండా అనేక మంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా తెలివితేటలతో వాళ్ళందరినీ అధిగమించి ఉత్తములుగా కీర్తిని పొందుతారు. మరి శత్రుత్వం ఎందుకు వస్తుంది? ఇన్ని మంచి పనులు చెప్పుకున్నాం కదా, మంచి లక్షణాలు అంటే గుణం ఎక్కడికి పోతుంది? అది రాక్షస గణం. ఎక్కడైనా సరే నేను ముందు ఉండాలి అనేటటువంటి తపన ఉన్నది అంటే అది రాక్షస గణం. స్వార్థ బుద్ధి ఉన్నా కూడా ఇతరులకి సాయపడతారు. నిదానము, పట్టుదల, పలుకుబడి, తన భావాలను చక్కగా బయట వాళ్ళతో పంచుకునేటటువంటి బుద్ధి ఉంటుంది. స్నేహశీలత, బంధువుల మూలకంగా విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు. బంధుప్రీతి కలిగి ఉంటారు. రచనా సామర్థ్యం ఉంటుంది. దేన్నైనా సరే లోతుగా విశ్లేషించి బయటికి వెలికి తీసి దాన్ని చెప్పగలిగినటువంటి పరిశోధనాత్మకమైన క్రియాశీలక నిర్మాణ శక్తి వాళ్ళలో ఉంటుంది. జ్ఞానం ఎక్కువ. విషయాన్ని చక్కగా విశదీకరించడంలో వీరికి వీరే సాటి. నేర్పు అధికంగా ఉంటుంది. అందరినీ కలుపుకుపోయేటటువంటి సద్బుద్ధి ఉంటుంది. ప్రతి పనిలో కూడా నిజాయితీ, న్యాయము ఉంటుంది. అయితే ఇక్కడ రాక్షస గణము ఉండటం ద్వారాగా అవమానాన్ని తట్టుకోలేరు. ప్రతి దాంట్లో కూడా తనే ముందుండాలనేటటువంటి, అధికంగా ముందుండాలనే సంకల్ప శక్తి కూడా వీరిని ముందుకు రక్షిస్తూ ఉంటుంది. వీరు ఆరాధించవలసినటువంటి దైవం సాక్షాత్ ఈశ్వరుడు. స్తోత్ర రూప పారాయణలో, అలాగే గురువంశ కాబట్టి ఉత్కృష్టాంశ కనుక చరిత్రలు పారాయణ రూపంలో చేసుకోవటం చాలా మంచిది. అలాగే వీళ్ళకి అదృష్టయోగం అధికంగా ఉంటుంది. కుటుంబ ప్రతిష్ట, ప్రయాణములు, తీర్థయాత్రలు చేసేటటువంటి తత్వము, దీంతో పాటుగా శుభ కార్యక్రమాల్లో ధరించవలసినటువంటి రంగు లేలేత పసుపు రంగు లేదా సువర్ణ ఛాయ, బంగారపు రంగు, ఆ రంగుతో ఉన్నటువంటి వస్త్రాలని ధరించడం, పసుపు పుష్పములతో ఈశ్వరుణ్ణి అర్చించడం. గురువారం అదృష్టవారం. అదృష్టాన్ని మరింతగా పొందాలి అంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా వీరికి బాగా కలిసిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో రోహిణీ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి భవిష్యత్ ఏమిటి, వారు ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు, ఈ విషయాన్ని పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. చెవినొప్పి నివారణకు భ్రామరీ ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్ల వల్ల చెవుల్లో చెంపపిన్నులు, పిన్నీస్లు, ఇతర పదునైన వస్తువులన్నీ పెట్టి తిప్పడం వల్ల కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల ఒక్కోసారి పాక్షికంగా చెవుడు కూడా రావచ్చు. స్నానం చేసినప్పుడు చెవుల్లోకి నీరు చేరడం వల్ల క్రమంగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీనివల్ల చెవిపోటు, చెవినొప్పి రావచ్చు. దీని నివారణకు భ్రామరీ ప్రాణాయామం ఉపకరిస్తుంది. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని అరచేతులు ముడిచి కుడి చేతి చూపుడు వేలిని కుడి చెవిలో, ఎడమ చేతి చూపుడు వేలును ఎడమ చెవిలో పెట్టాలి. కంఠంతో శ్వాస తీసుకోవాలి. నోటి దవడల్ని బిగించి పట్టుకోవాలి. సన్నగా నోటితో ధ్వని చెయ్యాలి.
ఈ ధ్వని వల్ల గొంతు, ముక్కు, చెవులోని లోపలి భాగాలు ప్రకంపనానికి గురయ్యి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీనివల్ల చెవు నొప్పి తగ్గుముఖం పడుతుంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు చాలామంది. ఒక గృహంలోకి అడుగుపెట్టగానే మానసిక ప్రశాంతత, కాసేపు ఇక్కడే కూర్చొని మాట్లాడి వెళ్తే బావుణ్ణు అనిపించేటట్టుగా ఉండాలి. ఆ గృహంలోని గోడలకు అమర్చినటువంటి వివిధ రకాలైనటువంటి ఫోటోలు, వాటి యొక్క దిశలు ఎంత అద్భుతం. ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు కూడా తగిలించడానికి వీల్లేదు. దేవతామూర్తుల యొక్క ఫోటోలు చూసినప్పుడు తెలియకుండానే అలా నమస్కారం చేసేటువంటి రీతిలో ఉండాలి తప్ప క్రూరత్వం ఉట్టిపడేటట్టుగా అలాంటి ఫోటోలు ఇంట్లో తగిలించుకుంటామా? తగిలించుకోవడానికి వీల్లేదు. సౌమ్యతత్వం కలిగినటువంటి ఫోటోల్ని మాత్రమే తగిలించుకోవాలి. ఇప్పుడు వివిధ దిక్కుల్లో గోడలకు అనేక రకాలైనటువంటి దేవతామూర్తుల యొక్క ఫోటోలు, ఇతర పటాలు తగిలించడం ద్వారా మనకి కలిగేటువంటి అదృష్ట లాభాలు ఏమిటి అని ఒక్కసారి ఆలోచిద్దాం. అలా గనక చేసినట్లయితే తూర్పు గోడకు మధ్యలో పడమర ముఖం చేసి లక్ష్మీ సహిత విష్ణుమూర్తి లేక వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటోను, సీతారాముల స్వామివారి యొక్క ఫోటోలు, సత్యనారాయణ స్వామి మొదలైనటువంటి వాటిని మన ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఫోటోలు ఎక్కడ తగిలించాలి? తూర్పు గోడకు మధ్యలో పడమర చూస్తూ ఉన్నట్టుగా తగిలించాలి. ఇలా గనక చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, కోరిన కోరికలు కూడాను నెరవేరటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. ఆ దిక్కులో తగిలించినటువంటి ఈ రకమైనటువంటి దేదీప్యవంతమైనటువంటి నారాయణమూర్తి తత్వానికి సంబంధించినవి. అలాగే ఇక ఉత్తరం దగ్గరికి వచ్చాం. ఉత్తర గోడకి దక్షిణం చూస్తూ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఫోటో కనుక ఉంటే తగిలించండి. సర్వ భయాలు, ఆందోళనలు అన్నీ కూడాను పటాపంచలైపోతాయి సుమా. శత్రునాశనం కూడా అయి తీరుతుంది. ఉత్తర గోడకి మధ్యలో స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి, ఆ గణపతి ఫోటోను తగిలించండి. సర్వ సంపదలు కూడాను ఆ స్వామివారు మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. స్వామివారి యొక్క తొండం మాత్రం కుడివైపుకు ఉండేటట్టుగా చూసుకోండి. పడమరలో లక్ష్మీ సహిత నారసింహస్వామి వారి యొక్క ఫోటో తగిలిస్తే చాలా మంచిది. శ్రీం క్షౌం శ్రీం అనే మంత్రాన్ని 11 సార్లు చదివినట్టయితే విదేశాలకు వెళ్ళటానికి కూడా ఆస్కారం ఉంటుంది. శని దోషం కానీ, పెళ్లి కాకపోవటం కానీ, అనురాగ దాంపత్యంలో విభేదాభిప్రాయాలు కానీ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా పటాపంచలు చేయటానికి ఈ యొక్క దిశలో ఆ యొక్క లక్ష్మీ నారసింహ ఫోటో తగిలించటం సర్వశ్రేయోదాయకంగా మనం భావించాలి. దక్షిణ దిశ వచ్చింది. ఈ దక్షిణ దిశలో మాత్రం మీ పితృదేవతల ఫోటోలే తగిలించండి, ఇంకా ఎవరివి తగిలించద్దు. దక్షిణంలో ఉత్తరం చూస్తూ గణపతిని ఏర్పాటు చేయటం మాత్రం మంచిది కాదు. చాలామంది బయటికి చూడాలి కదండి, మాది ఉత్తర ఫేసింగ్ హౌసు, అందుకని దక్షిణంలో తగిలించాను వినాయకుడు అంటే కుదరదు. తూర్పు ఈశాన్యంలో షిర్డీ సాయిబాబా వారిని, పార్వతీ పరమేశ్వర్లు, నందీశ్వరుడు, వినాయకుడు, కుమారస్వామి ఆ యొక్క మొత్తం కుటుంబం ఫోటో తూర్పు ఈశాన్యం మూల తగిలించండి. అదృష్టమే అదృష్టం. అది శివ కుటుంబం, ఈశానాధిపతి. ఆ ఫోటో కనుక మీ ఇంట్లో ఉంటే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం.
చెవినొప్పి నివారణకు పార్శ్వహలాసనం కూడా ఉపకరిస్తుంది. చెవిలో ఏర్పడే అంతర్గత లోపాల వల్ల చెవునొప్పి వచ్చే అవకాశం ఉంది. నేలపై హలాసనం వేసి 2 కాళ్లను కుడి పక్కకు ఓసారి, ఎడమ పక్కకు ఓసారి నేలకు నొక్కి పట్టాలి. నడుము భాగాన్ని 2 చేతులతో బలంగా పట్టుకోవాలి. ఈ పార్శ్వ హలాసనం సాధనం వల్ల కాళ్ల నుంచి చెవుల వరకు ఉండే నరాలలో రక్త ప్రసరణ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. చెవి నొప్పి కారణమయ్యే అంతర్గత పరిస్థితులు సత్వరం నివారణ చెందుతాయి.